తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండుగ నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. ఇటు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, చెర్లపల్లి రైల్వే స్టేషన్లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది. ఇక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఇసకేస్తే రాలని జనం ఉన్నారు. అలాగే సంక్రాంతి పండుగ ప్రయాణాలతో పాటు శబరి, కుంభమేళకు వెళ్లే వారు కూడా ఉండడంతో రైల్వే స్టేషన్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అదనపు బస్సులు, రైళ్లను నడపాలని అధికారులు ప్రజలను కోరుతున్నారు. ఇక హైదరాబాద్, విజయవాడ రైల్వే స్టేషన్లోనూ ఇదే పరిస్థితి ఉంది. సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న ట్రైన్స్ అన్నీ ఎప్పుడో నిండిపోగా ఇప్పుడు ఊరెళ్లే వారికి ప్రత్యేక రైళ్లపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక దక్షిణ మధ్య రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నా కూడా ట్రైన్స్ లేవని అంటున్నారు. ప్రత్యేక రైళ్లు, జనరల్ బోగీలు పెంచాలని అధికారులను ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, నర్సీపట్నం, కాకినాడ, అమలాపురం, భీమవరానికి అదనపు బస్సు సర్వీసులు కూడా కేటాయించామని ఆర్టీసీ అధికారులు తెలియజేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ప్రయాణికుల రద్దీతో రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు నిండిపోయాయి. ఇక తెలంగాణలోని వివిధ జిల్లాలకు, ఆంధ్రప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా పండుగ నేపథ్యంలో ప్రయాణాలు కొనసాగుతున్నాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ ఆన్లైన్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ఇటు సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇటు బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లో పరిస్థితి ఎలా ఉంది? అలాగే ప్రత్యేక రైళ్లను గానీ, బస్సులను గానీ ఏర్పాటు చేశారా? తాజా అప్డేట్స్ ఏంటి హరీష్? రైట్, థ్యాంక్ యూ వెన్నెల. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. ఇక ప్రయాణికులకు సంబంధించి అంటే నిన్న సంబంధించి కూడా సెలవులు ప్రారంభమైన నేపథ్యం కావచ్చు, ఇక అందరూ సొంత ఊరికి చేరుకునేందుకు సిద్ధమయ్యారు. ఇక నిన్న సంబంధించి కూడా పెద్ద ఎత్తున అక్కడ ఎంజీబీఎస్ కావచ్చు, జేబీఎస్ కావచ్చు, మరోవైపు ఆర్ఎంగార్, ఉప్పల్ క్రాస్ రోడ్డు బస్ స్టేషన్లకు సంబంధించి కూడా పెద్దగా జనాలు కిక్కిరిసిపోయిన నేపథ్యం ఉంది. గంటల మేర ఏదైతే టోల్ ప్లాజాల దగ్గర అక్కడ విజయవాడకు వెళ్లే పంతంగి టోల్ ప్లాజా కావచ్చు, ఇక్కడ సంబంధించి కూడా వరంగల్ వెళ్లే టోల్ ప్లాజాల వద్ద కూడా గంటల మేర ట్రాఫిక్ స్తంభించిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా అంటే ఒకవైపు సంక్రాంతి సందడి కావచ్చు, మరోవైపు ఏదైతే శబరిమల సంబంధించిన శబరిమల భక్తుల రద్దీ కావచ్చు, మిగతా సంబంధించి అంటే పూర్తిగా ఈ ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా సంక్రాంతి ఈ రద్దీ దృష్ట్యా కూడా ఇక్కడ టీజీఎస్, ఆర్టీసీకి సంబంధించి కూడా ప్రత్యేకంగా బస్సులను కేటాయించింది. దాదాపుగా 6,432 బస్సులను అయితే ఈ ప్రత్యేకంగా సంక్రాంతి సంబంధించి 10, 11, 12 అంటే 20 తేదీ వరకు కూడా ప్రత్యేకంగా బస్సులను నడపనున్నారు. మరోవైపు దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించి కూడా ఆ ప్రత్యేక రైళ్లను నడుపుతా ఉన్నది. దాదాపుగా 600 రైళ్లకు సంబంధించి కావచ్చు. ఇక స్పెషల్ గా విజయవాడకు సంబంధించి కూడా 66 రైళ్లను నడుపుతా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక దాంతో పాటుగా ఇక ప్రయాణికుల రద్దీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఎందుకంటే సంక్రాంతికి సంబంధించి రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది కాబట్టి అందరూ ఒకేసారి వాళ్ళ ఏదైతే సొంత గూటికి చేరుకునేందుకు ఇక్కడ రైల్వే స్టేషన్లు కావచ్చు, మరోవైపు బస్ స్టేషన్లకు తరలి వస్తున్న నేపథ్యంలో ఇక కిక్కిరిసిపోయిన సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. ఇక ఏదైతే ఈ మిగతా సంబంధించి అంటే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఇక రద్దీకి అనుగుణంగా బస్సులను కేటాయించలేదని కూడా ప్రయాణికులకు సంబంధించి కూడా వాపోతున్నారు. మరోవైపు రైల్వేలకు సంబంధించి కూడా రైళ్ల సంఖ్యను కూడా పెంచాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మరోవైపు దీన్నే ఆసరాగా చేసుకుని ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన ఏజెన్సీలు కావచ్చు, ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన వాహనాలకు సంబంధించి కూడా అంటే పెద్ద ఎత్తున వసూళ్లకు తెరలేపుతా ఉన్నారు. ఒకవైపు
డబుల్ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. మరోవైపు అంటే సొంత గూటికి చేరుకోవాలి, పండుగకు సొంత వాళ్ళతో పండుగను చేసుకోవాలని దాంతో ఇక ప్రయాణికులు వాళ్ళ సొంత ఊరికి చేరుతున్న నేపథ్యంలో ఇక ప్రైవేట్ ట్రావెల్స్ కి సంబంధించి వాళ్ళు కూడా ఈ వారిని ఆసరాగా చేసుకొని ఏదైతే ఈ డబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మరోవైపు టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించి కూడా బస్సులను సంఖ్యను కూడా పెంచుతామని చెప్తున్నారు. ఇక దాంతో పాటుగా స్పెషల్ సర్వీసులను కేటాయించారు. దాదాపుగా ఏదైతే 500కి సంబంధించి 600లకు సంబంధించి కూడా స్పెషల్ బస్సులు ఆంధ్రప్రదేశ్ కు నడుపుతా ఉన్నది. ఇతర జిల్లాలకు సంబంధించి ప్రత్యేకంగా బస్సులను కేటాయించింది. ఇక స్పెషల్ బస్సులకు సంబంధించి ఏదైతే అమలాపురం, కాకినాడ, కందుకూరు, నరసాపురం, పోలవరం, రాజమహేంద్రవరం, అలాగే విజయవాడ, గుంటూరు, శ్రీశైలం, తిరుపతి నగరాలకు సంబంధించి కూడా స్పెషల్ బస్సులను కేటాయించింది. దాంతో పాటుగా ఇక తెలంగాణకు సంబంధించి కూడా కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ సంబంధించిన ఏదైతే ఎలక్ట్రిక్ సంబంధించిన బస్సులను అక్కడ నడుపుతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఈ రద్దీ అంటే నిన్నటి నుంచి కొనసాగుతుంది. రాత్రి వేళలో కూడా బస్ స్టేషన్లు కావచ్చు, ఒకవైపు రైల్వే స్టేషన్లకు సంబంధించి కూడా ప్రయాణికుల తాకిడి కొనసాగుతుంది. ఇక ఈ రోజు సంబంధించి ఉదయం నుంచి కూడా బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు కావచ్చు టికెట్స్ పై వైపు ఎంజీబీఎస్ లో కూడా ఏదైతే బస్ స్టేషన్ కూడా పూర్తిగా ప్రయాణికుల రద్దీతో నిండిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఒకవైపు జేబీఎస్ కి సంబంధించి కూడా ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. ఒకవైపు ఉప్పల్ క్రాస్ రోడ్ సంబంధించి వరంగల్ వెళ్లే సంబంధించిన బస్ స్టేషన్స్ అంతా కూడా రద్దీ కొనసాగుతున్నది. ఇక దాంతో పాటుగా సొంత వాహనాలు తీసుకున్న అయితే సొంత ఊరికి వెళ్తున్న వాళ్ళకి సంబంధించి ఆ టోల్ ప్లాజాల వద్ద కూడా గంటల మేర ట్రాఫిక్ జామ్ సంబంధించిన నేపథ్యం అయితే ఉన్నది. ఇక మొత్తంగా ఈ రోజుకి సంబంధించి అంటే ఈ రద్దీకి సంబంధించి కూడా రేపటికి అంటే సంక్రాంతి ఉదయం వరకు కూడా కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ హరీష్.